అన్న నమస్తే, ఎక్కడి నుంచి అన్న? మేము ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాం. అన్న ఏం పేరు? నా పేరు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్, చెప్పండి అన్న. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్న. చెప్పండి అన్న. కవిత ప్రస్థానము తెలంగాణ జాగృతి, అది పొలిటికల్ పార్టీ కాదు. ఆ రోజు పొలిటికల్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు ఆమె చాలా పనిచేసిందా అని చెప్పి అంటుంది. ఫస్ట్ మాకు కలిగిన అనుమానం ఏంటంటే ఆమె కేసీఆర్ బిడ్డనా? గంత మాట అంటువేంది ఇప్పుడు? ఈ మాట అంటే ఇప్పుడు ఎవరిని అనుమానిస్తున్నట్టు, ఎవరిని నువ్వు తప్పు పడుతున్నట్టు? అంటే ఏ తల్లినైనా దైవంతో సమానంగా పూజించేటువంటి సమాజంలో పుట్టి పెరిగిన వాళ్ళం మనం. తండ్రి ఏం తప్పు చేసిండు? కుర్చీ లేచి ఇచ్చేది ఉండే కేసీఆర్ కు, కుర్చీలకి లేచి ఆ కుర్చీ ఇచ్చేది ఉండే. బిడ్డకి ఆ మాత్రం ఇయ్యరా బాబు? ఆ బిడ్డకి ఇవ్వాలి. ముఖ్యమంత్రి పదవి ఇస్తే అయిపోవు కదా? ముఖ్యమంత్రి పదవికి ఆమె అర్హురాలా కాదా అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఓకే. ఉద్యమ సమయంలో మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. మహిళల తన బిడ్డకు మేలు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది కేసీఆర్ కు. అప్పుడు ఏ మహిళ కూడా విమర్శలు చేయలేదు పార్టీని. నంబర్ 1. ఓకే. నంబర్ 2, ఆమెకు పార్టీలో జరిగిన అన్యాయం ఏంటిది? నంబర్ 2. మూడోది, తానే డిక్లేర్ చేసింది మాది ఆస్తి పంపకాల గొడవ కాదు అని చెప్పేసి. ఆత్మగౌరవ పంచాయతీ మాత్రమే, ఆస్తుల పంచాయతీ కాదు అంటది. ఆత్మగౌరవం అంటే తెలంగాణ సంస్కృతిలో, అందులో తెలుగు సంస్కృతిలో ఒక బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత ఆమె ఆ ఇంటి వంశానికి సంబంధించిన వ్యక్తిగా ఉంటది కానీ కల్వకుంట్ల అనేటువంటి ప్రస్థానం ఉండదు ఆమెకి. అయినా తండ్రి తన బిడ్డగా గౌరవించి ఆమెకు అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. కానీ ఎన్టీ రామారావు చెప్పిండు కదా మరి సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి అని చట్టంలో కూడా ఉంది కదా. తమ ఆస్తి ఖచ్చితంగా ఇస్తాడా ఇవ్వడా అనేటువంటి వ్యవహారం దాకా రాలేదు. ఆమె డిక్లేర్ చేసింది ఆస్తి హక్కుల గొడవ కాదని చెప్పేసి. ఓకే. కాబట్టి ఆస్తి పంచాయతీ ఆమె నోటుతో ఆమె చెప్పిందా? మేము అడిగేది తప్ప. ఓకే. మీరు ఎవరు అసలు? మీరు ప్రజలా లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలా, నాయకులా, రైతా? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. తప్పుగా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ నేపథ్యాన్ని మనం గౌరవించుకోకుండా వ్యక్తుల మధ్యలో ఇలాంటి గొడవల వల్ల తెలంగాణ చురుకనవుతుంది. తెలంగాణను సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నటువంటి విషయంలో మాట్లాడగలుగుతుందానే. ఇప్పుడు కవిత ముఖ్యమంత్రి అవుతుందట కదా మరి? కవిత ముఖ్యమంత్రి అయితే సంతోషమే అన్న. కవిత ముఖ్యమంత్రి అయినా గానీ వ్యక్తిలాగా పోతున్నా, వ్యక్తిలాగా వస్తాం మళ్ళా అని కంకణం కట్టుకుంది నిన్న. కంకణం కట్టుకున్నది కరెక్టే. నేను కూడా మాట్లాడతాను, నేను కూడా ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి పాజిబుల్ అవుతుందా? ఆమె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, మరి ముఖ్యమంత్రి బిడ్డే ఉండే, మరి డబ్బులు కూడా ఉంటాయి కదా, అయితే అవుతుండొచ్చు. కేసీఆర్ ముఖం చూసి ఆమె ఒక నాయకురాలుగా గౌరవింపబడ్డది. లేకపోతే సున్ననా? 0. ఆమెకు ఉన్న నాలెడ్జ్ ఏంటిది? మంచిగా మాట్లాడుతుంది, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మంచిగా మాట్లాడుతుంది. అందరూ మాట్లాడతారన్నా. భాష వచ్చిన ప్రతి వ్యక్తి మాట్లాడతారు. ఓకే. భాష రాని వాళ్ళల్లా ఎవరయ్యా అంటే చదువు రానటువంటి రైతులను మోసం చేసేటువంటి రాజకీయ కోణాలు. ఇప్పుడు ఏమంటావా అంటే కవిత తప్పంటున్నావా? 100% కవిత పార్టీకి ప్లస్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. ఆమెకు అన్యాయం జరిగింది అంటే ఏ రకమైన అన్యాయం జరిగింది అనేటువంటిది వివరించకుండా ఆమె నాకు అన్యాయం జరిగింది పార్టీలా, హరీష్ రావు దొంగ, కేసీఆర్ ఇండైరెక్ట్ గా కావచ్చు కదా, మరి అందరు దొంగలే కావచ్చు, నువ్వెందుకు మరి అట్లా మనం ఇస్తలేవు అంటే? ఇప్పుడు ఆమె చెప్తుంది నిజం కావచ్చు కదా. ఇప్పుడు కమిషన్ల కోసం కాళేశ్వరం అంటుంది కదా. ఒక మాట విన్నా నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ నా చుట్టం కాదు. ఏమో చుట్టమేమో, చుట్టం కాదు, చుట్టమేమోనే, అందుకే కాపాడుతున్నామేమో వాళ్ళను.
వినన్నా, నేను పద్మశాలి. అచ్చా, పద్మశాలి. వెలుమల్లం కాదు మేము. రెండోది, వాళ్ళ ముఖాలు చూసినటువంటి సందర్భం లేదు, ఆ పార్టీ జెండా పట్టింది లేదు, ఆ పార్టీ వ్యవహారాలు మాకు అవసరం లేదు. ఓకే, ఇవన్నీ గమనిస్తున్నా ఒక జనంలోకి వెళ్ళి చేస్తున్నా ఒక సామాన్యుడు అంటావు. ఒక సామాన్యమైనటువంటి రిటైర్డ్ ఉద్యోగిని. ఓకే ఓకే. నంబర్ 1. నంబర్ 2, ఫస్ట్ తల్లిని గౌరవించినటువంటి జీవితం నిరర్ధకం. ఓకే. అత్తగారిని కూడా గౌరవించని, అత్తగారి ఇంట్లో కూడా మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవాల్సినటువంటి నైపుణ్యత కలిగి ఉండాలి ఆడవాళ్ళు. ఓకే. సరే, ఆమె ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమె అప్పుడున్న టిఆర్ఎస్ కు పేరు తీసుకొచ్చే నేపథ్యమా, లేకపోతే ముఖ్యమంత్రి కావాలనే ముందు చూపుతోట ఆమె యొక్క స్వచ్ఛంద సంస్థను పెట్టుకుంది జాగృతి అని చెప్పేసి. అంటే ఒక మహిళ కష్టపడి ఇటు అవగారికి ఇటు అత్తగారికి మాత్రం పేరు తేవాలి కానీ ముఖ్యమంత్రి అవుడు లేకపోతే రాజకీయాల్లో చేసుడు ఇవన్నీ కరెక్ట్ కాదంటారు మీరు? కరెక్ట్ కాదని కాదు, కావాలి. మహిళలకు కూడా ప్రాతినిధ్యం అవసరం రాజకీయాలలో. అదే కొట్లాడుతుంది ఆమె. అందుకే అయితే రాజకీయాలలో ప్రాతినిధ్యం కావాలంటే ఈ విమర్శలు, ఈ వ్యవహారాలతో కాదు, ప్రజా సమస్యల మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఇవాళ నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి అది విమర్శనాత్మకంగా కనబడతలేదు. విమర్శించేటువంటి రేవంత్ రెడ్డిని అడగాలి, 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరం లేస్తాను ఏమీ అని అటు అడగాలి. ఇటు అడుగుతుంది. అంటే ఆమెలో అంతర్గతంగా వేరే శక్తులు పనిచేస్తున్నాయని ప్రజలకు తెలివి ఉండదా, ఆలోచించారా? ఓకే ఓకే. సో ఫైనల్ ఏమంటారు మరి ముఖ్యమంత్రి? రెండోది ఏంటంటే ఆమె బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబానికి కాదు. ఓకే ఓకే. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే టిఆర్ఎస్ ఆవిర్భావంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మేధావులలో ఆ మేధావులకు ఆ రోజు కేసీఆర్ అనివార్యమైంది. ఆయన చాలా సార్లు పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులను గాని ఆయన గాని అనేక సార్లు రాజీనామా చేసిండు. ఓకే ఓకే సరే. ఒకటి వినండి లైవ్ లో ఉన్నారు. నేను ఏమంటున్నా, మళ్ళీ ఒక రోజు మనం పూర్తి చర్చ చేద్దాం. మీరు హైదరాబాద్ వస్తే స్టూడియోకు రండి, మీకు కుదిరితే పూర్తి వీడియో తీద్దాం. అట్లా హైదరాబాద్ వస్తే నాకు వాట్సాప్ లో నెంబర్ పెట్టండి మీది, నేను మీకు కాల్ చేస్తా. మీరు పూర్తిగా ఒక ఇంటర్వ్యూ చేద్దాం. అట్లా అయితే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ప్రభుత్వం ఏం పనులు చేసుకొస్తుంది, ఏం చేస్తుంది అన్నటువంటి విషయంలో ఈ చర్చ తప్ప నాకు వీళ్ళు చుట్టాలు కాదు, వాళ్ళ చుట్టాలు కాదు, నేను పార్టీ కేడర్ కాదు. ఎందుకంటే నేను కొన్ని గమనించిన. నేను కూడా అదే అడిగిన ఇవాళ లైవ్ లా ఎమ్మెల్యే గారిని లైవ్ లో తీసుకున్నప్పుడు కూడా ఏమన్నా అంటే, అరే మీ కుటుంబ పంచాయతీ ఏమన్నా ఉంటే మీరు చూసుకోరు, మాకు అవసరం లేదు, మీరు గీసులాడుకోర్రి. కానీ ప్రజలకు అక్కడికి వచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పారు కాళేశ్వరంలో. ఆమె అంటుంది డైరెక్ట్ గా, అమరవీరుల స్తూపం కడితే కూడా కమిషన్లు తీసుకురని చెప్తుంది. అంటే ఇన్నప్పుడు మరి మన పైసలు పోయినాయి కదా, గవిట్ల గురించి అడుగుతున్నామని నేను అన్నా. మా కొట్ల వినండి, నేను ఈ చర్చ వెనుక సారాంశం ఏంటంటే, ప్రజలకు టిఆర్ఎస్ హయాంలో ఒక 10 పైసల మందమన్న లాభం జరిగింది. ఏ రకమైన లాభం అంటే, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లను పెట్టి రెగ్యులర్ గా ఆ గ్రామాలను శుభ్రపరచడం నంబర్ 1. నంబర్ 2, వైకుంఠ ధామాలను కట్టించి చూసిన అవును, చనిపోయినటువంటి వ్యక్తికి కూడా ఒక గౌరవంగా తన అంత్యక్రియలు జరగాలనేటువంటి లక్ష్యం ఏదైతుందో ఆలోచన, దాన్ని గౌరవించుకోవాలి మనం ఖచ్చితంగా. కొన్ని మంచిగా చేసిండే, మంచిగా చేయని మత్తుకున్నాయి. మరి అవి చెప్పమంటావా? మత్తుగా లేని కాదు, కోట్లు సంపాదించుడు. అట్లాంటి డబ్బులు అంటే ముఖ్యమంత్రి చేయలే, 3 ఎకరాల భూమి ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు అన్ని రాలే. ఒక్క నిమిషం, ఇది 3 ముచ్చట్ల నేను సమాధానం చెప్తా. 30 ఉన్నాయి కేసీఆర్ చేయని, 30 ఉన్నాయి నా దగ్గర. అదే 30 ఉన్నాయి. నేను కేసీఆర్ కాకుండా దళితుల ఎవరినన్నా ముఖ్యమంత్రిని చేస్తే ఎప్పుడో తెలంగాణ గంగలు కలుపుతుండే, ఎప్పుడో మళ్ళా
ఆ సమైక్యాంధ్ర అవుతుండే, ఆ రకమైన రాజకీయాలు జరుగుతుండే. సరే ఎందుకంటే